ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. ఈ యొక్క సీజన్లో దేవుని పుట్టుక గురించి, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణాల గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషకరమైన వార్త కదా. లోకం అంతటికి కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము దూత మన కొరకు తీసుకొచ్చాడు కదా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఆ యొక్క వార్తను మీతో పంచుకోవాలని నేను కూడా ఆశపడుతున్నాను. చూడండి, మనము దేవునికి దూరం అయిపోయిన తరువాత, ఏదెను తోటలో మనకి దేవునికి సంబంధం తెగిపోయిన తర్వాత, అనగా ఏదెను తోటలోనే మనము దేవుడు సెపరేట్ అయిపోయిన తర్వాత, ఆయన దగ్గరికి సమీపించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క రోజుల్ని మనం చూసాము. ఈ యొక్క రోజుల్ని కూడా మనం చూస్తున్నాము. ఇట్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మనం గమనించవచ్చు కదా. కానీ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ప్రియ సహోదర సహోదరి, సమాధానము లేని పరిస్థితులను కూడా ఆయన సమాధానకరంగా మార్చడానికి సమర్థుడు. ఎందుకంటే ఆయన పేరే సమాధానకర్త. హల్లెలూయా. ఈ దినమున ఇద్దరు అన్నదమ్ములు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ అన్నదమ్ములు తన యవ్వన దశ నుండి కూడా ఎంతో భయంకరమైన పోరాటాలతోనే ఉన్నారు. ఇద్దరు కూడా సమాధాన పడలేని పరిస్థితుల్లోనే ఉన్నారు. పైకి మాట్లాడుకుంటున్నారు కానీ వారి హృదయం అంతా కూడా అన్నకి కావాల్సింది ఒకటి, తమ్ముడికి కావాల్సింది ఒకటి. అన్నకు కావాల్సిన తమ్ముని దగ్గర, తమ్ముడికి కావాల్సిన అన్న దగ్గర వారిద్దరు మనస్తత్వాలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. వారిద్దరు మనస్తత్వాలు ఎంతవరకు దారి తీసినాయి అంటే, ఇద్దరు అన్నదమ్ములు కొన్ని సంవత్సరాల వరకు కూడా కుటుంబానికి దూరం అయిపోయే పరిస్థితుల్లో చూస్తుంటాం. ఒకవేళ వచ్చినప్పుడు కూడా ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో అన్న అంటే తమ్మునికి ఎంతో భయం. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను, యాకోబు ఏశావుల గురించి. ఆ యొక్క అన్న తన తమ్ముని విషయంలో ఎంతో కోపం కలిగి అతన్ని చంపేయడానికి కూడా ఎంతో ప్రయత్నాలు చేశాడు. నా తండ్రి చనిపోయిన తరువాత నేను నా తమ్ముడిని చంపేసి సమాధాన పడతానని తాను కూడా ఎంతో ఆ మాటలతో ఓదార్చుకున్నట్టు మన వాక్యంలో చూస్తామండి. ఆ యాకోబు తన మామ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా అతను దేవునికి కూడా భయపడలేదు. అతను దేవుడు ఏమంటాడో, నేను బలిపీఠం కట్టలేదే, చేసిన ప్రామిసులు నెరవేర్చలేదే అని దేవునికి కూడా భయపడలేదు. కానీ ఇదిగో దేవా, నా అన్న వస్తున్నాడు, 400 మందిని తీసుకొని నా మీదకు వస్తున్నాడంట అని చెప్పి తన ప్రాణ భయంతో విలవిల్లాడిపోయినట్టు మనం చూస్తాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఇదిగో నేను సర్వశక్తుడైన దేవుణ్ణి, నీతో పాటు నేను వస్తానని వాగ్దానం చేసి దేవుడు యాకోబుతో పాటుగా నడుస్తూ, యాకోబుతో పాటు వెళ్తూ ఆ ఇద్దరు అన్నదమ్ములకి సమాధానాన్ని కలుగజేసినట్టు చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. ఏశావు యాకోబులు ఇద్దరు ఒకరినొకరు కలుసుకునే ఆ యొక్క సందర్భం ఎంతో ఆశ్చర్యం కలుగ చేస్తుందండి. యాకోబు అంటాడు, దేవుడు ముఖాన్ని చూసినట్టు నేను చూశాను అన్నా అంటాడు. ఎంతో ద్రోహం చేశాడు అని భావించిన తమ్ముని విషయంలో కూడా ఏశావు ఆ రీతిగా హత్తుకొని అతన్ని దగ్గర చేసుకోవడం ఎంతో గొప్ప ఆశ్చర్యం కదా. ఈరోజు అన్నదమ్ములను చూసినట్లయితే కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితి, కుటుంబాల్లో సమాధానం లేకపోవడానికి సాతాను మన మధ్యలోనికి రావడానికి కారణం దేవునితో సంబంధం కోల్పోవడమే కదా, దేవునితో సమాధానం పడలేకపోయిన స్థితిలోనే కదా. అయితే ఈరోజు మీకు ఒక శుభవార్త ఏంటంటే, లోకమంతటికి కలగబో శుభవార్త దూత తీసుకొని వచ్చింది కదా. ఈరోజు మన కుటుంబాలకి దేవుడు అనుగ్రహిస్తున్న శుభవార్త ఏంటంటే, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిందండి. మనకి వాక్యం మీద సెలవిస్తుంది కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ కుమారుడు మన జీవితాలలోనికి వచ్చి, మన కుటుంబాలలోకి వచ్చి, మన పాప శిక్షను ఆయన అనుభవించి, సమాధానార్థమైన శిక్షను తాను భరించి మనకు సమాధానం కలుగజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:1 విశ్వాసము ద్వారా నీతిమంతులుగా మార్చబడి యేసుక్రీస్తు ద్వారా తండ్రితో సమాధానం కలిగి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సమాధానకర్తను మీ జీవితాల్లోనికి రాణిస్తారా? ఎప్పుడో 2024 సంవత్సరాల క్రితమైన ఈ భూమి మీదకి వచ్చి నువ్వు ఏదైతే క్రిటికల్ అనుకుంటున్నావో, ఏదైతే ఇంపాసిబుల్ అనుకుంటున్నావో దాన్ని పాసిబుల్ చేసి నీకు ఇచ్చారు కదా.
ప్లీజ్ యాక్సెప్ట్ ద క్రైస్ట్ టుడే. దేవుడు మీ జీవితాలను తప్పకుండా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇంతవరకు నీవే సహాయాన్ని దయచేసి కనికరం చూపించి అయ్యా మా సమాధానార్థమైన శిక్ష నీవు భరించి తండ్రితో సమాధానం పరిచి అయ్యా కుటుంబాల ఐక్యతను దయచేయు. నీ నామమునకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజముగా విశ్వాసముతో విన్న మీ ప్రజలను జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాల్లో మీరు అద్భుతాలను ఆశ్చర్యకారాలు జరిగించి మహిమ పొందుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మేరీ క్రిస్మస్.